చూస్తే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లకుండా ప్రభుత్వం తమ్మును అడుగడుగున అడ్డుకుంటుందని ఉదయం నుంచే హౌస్ అరెస్టులు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాము రాజకీయ కక్ష తీర్చుకునేందుకు రాలేదని ఎన్నో అడ్డంకులను అధిగమించి కన్నెపల్లి చేరుకున్నామని చెప్పారు. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ మహాయజ్ఞం చేశారని, తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో జలదౌత్యం జరిపి నీళ్లు తెచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరమని కొనియాడారు. ప్రాజెక్టును కేసీఆర్ కు కేవలం వారం రోజులు అప్పగిస్తే నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చేసి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో విమర్శించడానికో లేదా ఎవరినో నాలుగు మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతానే ఉంటది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసె మాదిరిగా ఇట్లా ఉంటది. ఒక వరుస నుంచి గోదావరి 80-90 మీటర్ల కాడికెళ్ళి గోదావరి పోతా ఉంటది కిందికెళ్ళి. ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణానది 110 మీటర్ల కాడికెళ్ళి కృష్ణానది ఇంకో కాడికెళ్ళి పోతా ఉంటది. మొదటి నుంచి సమైక్య రాష్ట్రంలో మనకు చెప్పిన కథలు ఏంటంటే, నీళ్లు కిందున్నాయి, భూములు పైనున్నాయి, మరి నీళ్లు పైకి రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప మార్గం లేదు అని చెప్పి మొదటి నుంచి మనకు చెప్తా వచ్చిన ముచ్చట. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చు అని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని ఇక్కడి నుంచి ఒడిసిపట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్ గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు, మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున
మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అది బంద్ చేయమని రాదే బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా లాభమయ్యే